వివాహం అనేది ఇద్దరి మనసుల కలయిక. మన దేశంలో వివిధ సంప్రదాయాలు ఉన్నాయి కాబట్టి వారి వారి సంప్రదాయాలను అనుసరించి ఈ తంతు నిర్వహిస్తారు. ఇక హిందూ సంప్రదాయంలో వివాహ నిర్ణయం జాతకాలు చూసి చేస్తారు. వధూవరులు కలకాలం కలిసుండాలంటే వారి జాతక ఫలం ఎంతో ముఖ్యం. అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేసేటప్పుడు పెద్దలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. నూరేళ్ల వారి జీవితం హాయిగా ఉండాలని వధూవరుల జాతకాలు చూస్తారు. జన్మరాశులకు సరిపోయిన వారిని ఎంపిక చేసి వివాహం జరిపిస్తారు. కొందరు హిందూ పండితులు చెప్పిన దాన్ని బట్టి కొన్ని జన్మరాశులున్న స్త్రీలను పెళ్లి చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుందని తెలుస్తోంది. మరి ఆ రాశులేంటో, వారు ఎలా ఉంటారో తెలుసుకుందాం. మేషరాశి మహిళలు సమర్థుడైన భర్త తన పక్కనుండాలని కోరుకుంటారు. ప్రతి పనిలోనూ ఆమె మార్క్ కనిపిస్తుంది. తన భర్త కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించడమే కాకుండా అందరూ కలిసుండాలని కోరుకుంటూ తన బాధ్యతల నుంచి ఎప్పుడూ పక్కకు తప్పుకునే ఆలోచన చెయ్యదు. వీరు భర్త అడుగుజాడల్లోనే నడుస్తారు. కర్కాటక రాశి. ఈ రాశి స్త్రీలు భర్తకు అనుకూలంగా ఉంటారు. వివాహ బంధాన్ని బలోపేతం చేయడానికే ప్రయత్నిస్తారు. తమ చివరి ఊపిరి వరకు జీవిత భాగస్వామిని అంటి పెట్టుకునే ఉంటారు. ఇంకా ఈ మహిళల్లో అత్యధిక సంప్రదాయ లక్షణాలు ఉంటాయని, ఈ రాశి స్త్రీలు సున్నితమైన వారై ఇతరులపై ఆధారపడి జీవనం సాగిస్తారు. సింహరాశి మహిళలు చాలా శక్తివంతులు. అలాగే ఆకర్షణీయంతో పాటు సెక్సీగాను ఉంటారు. స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా కలిగి ఉంటారు. చిన్నతనంలో వీళ్లు పితృస్వామ్య వాతావరణంలో పెరిగి ఉంటారు కనుక సొంత నిర్ణయాలు తీసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తారు.